హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి ఏంటి ఆంటీ కాకపోతే అనసూయేమో అప్పలమో, ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకనండి. అయ్య బాబాయ్, చూసావా బాజు నీకు కరాటే వచ్చా? వచ్చావంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు. వాటితో మీకు మాట్లాడండి. వెళ్ళి 4 పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడుకో. దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. చీరలా దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుచున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు. స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. ఇదెక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా, ఎంత బాగుందో. ఇంకో చీర, బెనారస్ సారీ, ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. అయ్యి బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా, ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా? నా బాగా తండ్రి లాగే. అది మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు. ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా, ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా. ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండా? ఏం చేస్తా? కొంచెం ఓపిక. ఎవరు అక్కడ చీరలా ఉంది? దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండాయ్, తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలన్నీ? ఆ దొంగడు చేతి మహత్యం అండి. లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్ అన్నా సంజయ్రా, నీ తండ్రింట్రా, ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్ తాపులుంటేనే ఆగని బత్తు, తాపులు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ రావడం ఎలారా? ట్రైన్ ఆపాలంటే ఏం చేస్తాం? ట్రైనా? ఓ ట్రైనా, చైన్ లాగుతాం. బత్తాపాలంటే కూడా ట్రైన్ లాగడమే ఈజీ. ఒరేయ్, బస్సుకి చైన్లు ఎక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. అది కూడా ట్రైను. అయ్యో, నేను దొంగ కాదు తల్లి, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ట్రైను లాగాలి కదా. మరి ట్రైన్ అంటే తెలీదా? ఊ అంటది, తుకుతుకు అంటది, పొగట్టది,
పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, 2 పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు. బెత్తులుంటాయి, బెత్తులు. పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతేరు తీతేరు ఉంటాయి. మనం పడుకుంటాం. మనం పడుకుందామంటావా? ఏంటో కంగారు పడిపోతావు. ఆయన చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లు అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు. ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు ఆపాలనుకున్నట్టు? కలర్తూ ఫిగర్తూ లేని బస్సులో మేం ప్రయాణం చేయలేము. ఓ అదే. ఇంకో 6 రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది, డ్యూటీ మారారా? లేదు నాయనా, ఇంకో 2 మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు, అందుకని స్టీరింగ్ కి కర్ర కట్టి ఇటు వచ్చా. వచ్చేసా, కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ మదియో సే. రేయ్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రేయా, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళామని బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా, బాగుంటుంది తింటా, లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? ₹2 చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజాలగా రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు, మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిన వెజిటేరియన్. వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి, అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి.
తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టం. ఒకటే ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోను, అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. దీని దుంప తెగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. ఎదవ కుక్క బుద్ధి దీను. తప్పుకుపోదామంటే వెంటపడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో, నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది కుక్క. కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి. అక్కడ కుక్క పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి నా ఉత్తరాలు పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకున్నాను. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్కెత్తుకెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతలప్పరావులాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్కెత్తుకెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తుకెళ్ళింది ఏమిటి దేవుడా? పదవయ్యా వెతుకుతాం. పద, నువ్వు పద. తొందరగా రావయ్యా, మళ్ళీ ఆ కుక్క పక్క మీద వెళ్ళిపోతుంది. పరిగెత్తండి. అమ్మా నెమ్మదిగా. అమ్మా ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసరనా? అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెబుతున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగారు, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన్ని కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను కానీ బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది. పురుగో పావ కరి సస్తే గాని నాకు మనసు అంత ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ పాము? ఇదో పట్టు. అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగాను దేవుడు బాబు, మనిషి అలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినాడా, మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. ఏంటి అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి
పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసావు ఆడవసరం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తక్కువ నా 200. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలిసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు 2 పేకండి పని. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నేను ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా? నీ అయ్యే సంఖ్య పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కోడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను.